అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని మన సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన ఎజ్రా గ్రంథం నుండి మన ప్రియ సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలను నిన్నటి నుండి మనం వింటున్నాం. ఎజ్రా కాలంలో యెరూషలేము దేవాలయ పునర్నిర్మాణానికై ఇశ్రాయేళ్లంతా మనస్ఫూర్తిగా ఐక్యతతో అర్పించిన అర్పణలను ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న మన హోలీ ట్రినిటీ దేవాలయానికి కూడా మనం అన్వయించుకుని ప్రారంభించిన పనిని అందిస్తున్న మన హృదయపూర్వక విరాళాల ద్వారా ఇంకనూ ఐక్యతతో ముందుకు కొనసాగించి విజయవంతంగా ముగించాలని మనకు గుర్తు చేస్తూ ఈనాటి అంశం ద వర్క్ డన్ ఇన్ యూనిటీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్, మందిర పునర్నిర్మాణానికై ఐక్యతతో చేసిన పనులు మరియు మొదటి అధ్యాయంలోని ఈ అంశంతో పాటు రెండవ అధ్యాయంలోని ప్రధాన విషయాలను దైవ సందేశం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. దేవుని ఆదేశాలను మనం గుర్తు చేసుకుంటూ సందేశానికి ముందు ఈ ప్రేరణాత్మక గీతాన్ని విందాం. Sen
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. ఎజ్రా గ్రంథము ధారావాహికంగా వింటున్నాం. మనము లోగడ విన్నది ఏంటంటే ఎజ్రా గ్రంథం పరిచయము, ఎవరు రాశారు, ముఖ్య ఉద్దేశము నేర్చుకున్నాం. ఇప్పుడు ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం నేర్చుకుందాం. ఇర్మియా ముందే ప్రవచించాడు. ఏమనంటే బబులోన్లో 70 సంవత్సరాలు చెరకుంటారు, 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి వస్తారు. ఆ మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసుకున్నాం. ఇప్పుడు మొదటి వచనం చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమునందు చాటింపు వేయించి వ్రాతమూలకంగా ఇట్లు ప్రకటన చేశాడు. అంటే ఎవరికి కళ వచ్చిందండి? కోరేషు రాజుకు వచ్చింది. దేవుడు మనసు ప్రేరేపించి ఏం చెప్పాడంటే, అయ్యా, బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలును విడుదల చేసేయి, వాళ్ళ కాలం సంపూర్తయింది, వాళ్ళ చెరకాలం సంపూర్తయిందంటే ఆయన వెంటనే ప్రకటన చేశాడు. మీరు వెళ్ళొచ్చు, మీకు ఒక ఆప్షన్ ఐచ్ఛికము. ఆప్షన్ అంటే ఐచ్ఛికం ఏంటంటే మీరు ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు. అంటే చాలామంది ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ అనుభవిస్తున్న అన్ని రాయితీలు, అన్ని ఐశ్వర్యాల్ని వాళ్ళు అనుభవించడానికి ఇష్టపడ్డారు. 2 చెరలండి, ఐగుప్తు చెర, బబులోను చెర. ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. కానీ ఇక్కడ 430 సంవత్సరాలు అప్పుడు మోషే పిలువగానే అందరూ ఒక్కరు లేకుండా వచ్చారు. కానీ బబులోను చెరలో మాత్రం వీళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. కొంతమంది వచ్చారు, ఆ సెన్సెస్ కూడా చూద్దాం. అయితే బబులోను చెర నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు అనేసి అంటే యెరూషలేం ఒక ఉద్దేశంతో వచ్చారు, ఒక ఇంటెన్షన్తో వచ్చారు. ఏమంటే బబులోను చెర నుంచి వచ్చి యెరూషలేంలో చర్చ్ కట్టాలి, ఒక మందిరం కట్టాలి అని ఉద్దేశంతో వచ్చారనమాట. తర్వాత 4వ వచనం చూద్దాం. ఆ వెండి బంగారు వస్తువులు ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించండి. వెళ్ళే వాళ్ళకి మీరు వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఆగిపోతున్నారో వారికి కొంచెం సహాయం చేయండి. ఏంటండి? వెండి అన్ని వస్తువులంట, చాలా కాస్ట్లీ. అంటే అప్పుడు చారిటీ కానీ, అప్పుడు దానాలే కానీ, అప్పుడు ఇవ్వటమైన గివింగ్ అనేది చాలా ఉండేది. దాన్ని బట్టి వాళ్ళ ఆత్మీయ స్థితి, ఆ స్థాయి కూడా మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత 8వ వచనం చూద్దాం. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి అయిన షెష్బజరు చేతికి అప్పగింది. ఈ షెష్బజరు జెరుబ్బాబెలి అని ఒక వాదన ఉంది. కాబట్టి ఈయన చేతికి అప్పగించారు. అకౌంట్స్ అంతా చేసేసి ఈయనకి ఇచ్చారేంటి, ఎంత వెండి, ఎంత బంగారము, ఏం వస్తువులు, కొన్ని యానిమల్స్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ ఇచ్చి వీళ్ళని పంపించారన్నమాట. దేనికి? మందిర నిర్మాణం కోసము ఉండేవాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళకు ఉండి వెళ్ళే వాళ్ళకు సహాయం చేశారు. ఇది ఒక ఆత్మీయ పాఠం నేర్పిస్తుంది. తప్పకుండా ప్రతి క్రైస్తవుడు మినిస్ట్రీలో ఉండాలి. మనం ఫ్రంట్ లైన్లో లేకపోయినా ఫ్రంట్ లైన్ ఉన్న వారికి మద్దతు చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ జెరుబ్బాబెలుకి ఇచ్చి పంపించారు. 9వ వచనము. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములు, 1000 వంటి పల్లెములు, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలు, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలు, సెకండ్ క్వాలిటీ అంట. ఇవన్నీ కూడా ఇచ్చి పంపించారు. అంటే ఎంత మంచి లక్షణాలు అండి వాళ్ళకి. అంటే మేము ఎలాగ ఇక్కడ ఉండిపోతున్నాం, మా దేశము, మా దేశానికి ఇంత మేము చారిటీ. అలా చాలా విలేజెస్లో పిల్లలు ఎక్కడికైనా అమెరికాకు పోతే ఆ స్కూల్లో ఉన్న హై స్కూల్ బాగా చేస్తారండి. ఒక టీవీ ఇస్తారు, ఒక బెంచెస్ ఇస్తారు, అలాంటివి ఇస్తారు పల్లెటూళ్ళలో. ఇక్కడ బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు ఏమిచ్చారంటే వాళ్ళు తప్పకుండా ఈ వెండి వస్తువులన్నీ చేసి వాళ్ళని ప్రోత్సహించి వారిని పోయే వారికి ఇవన్నీ పంపించారు. ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితిలో ఉంటే నీకున్న దాన్ని ఇంకొకరికి కాంట్రిబ్యూట్ చేసి దాని ద్వారా కూడా సేవ చేయొచ్చు అనేది ఈ మొదటి అధ్యాయం చెప్తుంది. తర్వాత ఈ మొదటి అధ్యాయంలో మినిస్ట్రీ గురించి రాయబడింది. హెల్ప్ చేయడం అనేది తప్పకుండా ఉండాలి. ఏంటి అది? మీరు ఫ్రంట్ లైన్లో లేకపోయినా చేసేవారికి సహాయం చేసే ఉండాలి. తప్పకుండా ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ది మినిస్ట్రీ అనేది ఈ మొదటి అధ్యాయంలో తెలియబడుతుంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అండి ఇది. ఎజ్రా మనకు సెన్సస్ అనిపిస్తుంది, చాలా మాటలు రిపీట్ అయితే కానీ, అంటే వారికి ఉన్న ఆసక్తిని బట్టి మందిరం కట్టబడింది. ఇప్పుడు మనం కూడా మందిరం కట్టే దాంట్లో ఉన్నాం కాబట్టి మనం కూడా ఆసక్తి కలిగి చాలా వరకు మనము ఇవ్వగలగాలి, డొనేషన్స్ ఇవ్వగలగాలి. ఇప్పుడు 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ఏముంటుంది? అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు? 2వ అధ్యాయం 64 వరకు 70 వచనాలు ఉన్నాయి. ఇందులో ఈ అన్ని 70 వచనాలు సెన్సస్ అండి, గణాంకాలు ఉన్నాయి. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నవారు వెళ్ళారు అని ఇవ్వబడింది. 2వ అధ్యాయం 64 వచనంలో చూద్దాం. సమాజం యొక్క మొత్తము 42,306 మంది ఆయను. ఎంతమంది వచ్చారు? 42,360 మంది వచ్చారంట. వీళ్ళు వచ్చారు. ఇందులో
ఈ గణాంకాలు రాయబడింది. మొదటి 2 వచనాల్లో పెద్దల పేర్లు ఉన్నాయండి. మొదటి 2 వచనాలు బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశంలోకి చెరగా తీసుకుని పోబడినవారు ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణంలోకి పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు యేషువ అనే ఆయన జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ నెహెమ్యాలు వీళ్ళంతా వీళ్ళ పెద్దల పేర్లు రాయబడింది. ఇదంతా గణాంకాలేనండి. కాబట్టి మనకు కొద్దిగా విసుగు అనిపిస్తుంది చదవాలంటే, కానీ ఖచ్చితంగా చదవాల్సిందే. 2వ అధ్యాయం 3 నుంచి 35 వరకు ఇశ్రాయేలీయుల లిస్ట్ ఉందండి. 3వ వచనం నుండి ఇక్కడ ఫరోషు వంశస్థులు 2170 మంది అని రాస్తూ 35వ వచనం వచ్చే వరకు కూడా ఏమి రాయబడి ఉందంటే ఇశ్రాయేలీయుల లిస్ట్ ఉందన్నమాట. తర్వాత 36వ వచనం నుండి 39వ వచనం వరకు ఏముందంటే యాజకుల లిస్ట్ ఉంది. 36 నుండి యాజకులలో యేషువ ఇంటి వారైన యెదయా వంశస్థులు 970 మంది, 3. ఇష్మేలు వంశస్థులు 1082. వీళ్ళంతా యాజకులు. ఎవరెవరు వచ్చారు? పెద్దలు వచ్చారు, యాజకులు వచ్చారు, తర్వాత ఇశ్రాయేలీయులు వచ్చారు. ఇలా ఇశ్రాయేలీయులు వీరంతా. తర్వాత 40 నుంచి 42 వరకు ఎవరి పేర్లు ఉన్నాయి? ఈ వచనాలు లేవీయుల లిస్ట్ ఉందండి. తర్వాత ఇంకా 43 నుంచి 58 వరకు నెతానీయులు, అంటే వీళ్ళు దేవుని పేరు నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం ఏర్పరచబడిన వారు. తర్వాత 59వ వచనం నుంచి 60వ వచనం వరకు ఏంటంటే యాజక ధర్మము నిర్వహిస్తూ తల్లిదండ్రుల పేర్లు కానీ పితరుల పేర్లు కానీ తెలవని వారు ఉన్నారనమాట. తర్వాత 61వ వచనం నుంచి 63వ వచనం వరకు యాజక ధర్మము చేస్తూ తల్లిదండ్రులు లేని వారు ఉన్నారనమాట. ఇలా ఇన్ని కేటగిరీస్. మొదటిది పెద్దలు, తర్వాత ఇశ్రాయేలీయులు, తర్వాత యాజకులు, లేవీయులు, నెతానీయులు, యాజక ధర్మం నిర్వహిస్తూ తల్లిదండ్రుల పేరు ఎరగని వారు, యాజక ధర్మం నిర్వహిస్తూ తల్లిదండ్రులు ఎరిగిన వారు. 66 నుంచి 70 వచనాల వరకు మళ్ళీ కూడా ఈ వీళ్ళ గురించే రాయబడింది. అంటే యాజకులు, లేవీయులు, జనులలో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతానీయులు తమ పట్టణంలోకి వచ్చి కాపురం ఉండరు. వీళ్ళంతా తమ తమ పట్టణంలో కాపురం ఉండరు. మొదటిది ఎజ్రాలో బబులోను చెర నుంచి యెరూషలేముకు రావడం, అక్కడ మందిర నిర్మాణం ఒక గురిగా ఉండడం, దానికి కావలసిన వస్తు సామాగ్రి, దానికి కావలసిన ఏంటంటే సామాగ్రి అంతా సమకూర్చుకున్నాం. సరే, మందిర నిర్మాణానికి కావాల్సినవి అది ఇచ్చే వారిని గురించి ఎవరెవరు బయలుదేరారు, ఎంతమంది బయలుదేరారు, అందులో పెద్దలు ఎంతమంది, యాజకులు ఎంతమంది, లేవీయులు ఎంతమంది, ఇశ్రాయేలీయులు ఎంతమంది, నెతానీయులు ఎంతమంది, ఇలాంటి లిస్ట్ అంతా ఈ గణాంకాలు 2వ అధ్యాయం. ఇందులో ఏమి నేర్చుకోవాలంటే అందరు కలిసి వచ్చారు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అందరు కలిసి ఐక్యతతో చేయాలన్నమాట. ఈ భాగంలో అర్థమవుతుంది. ఈ మాటలు దేవుడు దీవించుగాక.